సో లాస్ట్ క్లాస్లో అడ్మిటెన్స్ y కి ఈక్వేషన్ తీసుకున్నాం. అడ్మిటెన్స్ y కి ఈక్వేషన్ దట్ విల్ బి ఈక్వల్ టు 1/z1 ప్లస్ 1/z2 అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే z1 ప్లేస్లో r ప్లస్ j ఒమేగా l అని z2 ప్లేస్లో j ఒమేగా c ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో రాసుకోవాలని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అదే విషయం సబ్స్టిట్యూట్ చేసి రేషనలైజ్ చేయాలని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో అడ్మిటెన్స్ y will be equal to 1/r plus ఇది 1/j j omega l plus 1/1 j omega c. ఓకే, సో ఈ j omega c మల్టిప్లికేషన్ లో కలుపుతుంది. సో క్యాపిటల్ Y అడ్మిటెన్స్ will be equal to 1 plus r j omega l plus j omega c. ఓకే, సో ఇది మనకి 2 టర్మ్స్ కింద ఉంది అవునా. 1 plus r j omega l plus j omega c. సో రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ లో రాసుకుంటాం. z అంటే ఇంపెడెన్స్ లని, ఇంపెడెన్స్ కి ఇన్వర్స్ అంటే ఆపోజిట్ లో ఉన్నవే అడ్మిటెన్స్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ టర్మ్స్ ని రేషనలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టర్మ్స్ ని రేషనలైజ్ చేస్తే సిచువేషన్ ఏంటో చూద్దాం. సో ఈ టర్మ్ ని రేషనలైజ్ చేసినప్పుడు క్యాపిటల్ Y will be equal to r minus j omega l by r plus j omega l into r minus j omega l plus j into omega c. సో ఈ టర్మ్ ని, ఈ ఫస్ట్ టర్మ్ ని రేషనలైజ్ చేసినట్టే, రేషనలైజ్ చేసాను. సో సెకండ్ టర్మ్ ని యాస్టిక్స్ గా ఉంచి ఫస్ట్ టర్మ్ ని రేషనలైజ్ చేసుకున్నాను. సో రేషనలైజ్ చేస్తే వచ్చిన సిచువేషన్ అది. సో y will be equal to న్యూమరేటర్ లో ఇంకేమి చేంజెస్ ఉండవు. ఎటు వచ్చి డినామినేటర్ ని చేంజ్ చేయాలి. ఎలా? r minus j omega l by r square a square minus b square a plus b into a minus b a square minus b square అంటే j square omega square l square plus j omega c. ఇక్కడ j square అంటే మనకి -1, కాంప్లెక్స్ నెంబర్స్ లో తీసుకున్నట్టయితే j square అంటే -1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. అంటే క్యాపిటల్ Y will be equal to r minus j omega l by r square plus omega square l square plus j omega c. ఓకే, సో మోడిఫై చేసాం అంతే. క్యాపిటల్ Y will be equal to r minus j omega l by r square plus omega square l square plus j omega c. సో ఇక్కడ l వాల్యూస్ c వాల్యూస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా మంది డెరివేషన్ ని ఫాలో అవుతున్నా సరే ఇక్కడ l ప్లేస్ లో c ప్లేస్ లో l పడుతున్నారు, అది తప్పు. సో ఇక్కడ l అంటే మనకి ఇండక్టెన్స్, c అంటే మనకి కెపాసిటెన్స్. సో ఇది మనకి క్యాపిటల్ Y కి వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే j టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకోవాలి. సో j టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకోవాలి. సో j టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకున్నట్టయితే సో ఇక్కడ j ఉన్న టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాస్తున్నాను. ఎలా అంటే r by r square plus omega square l square plus j into j టర్మ్స్ అన్ని ఒక సైడ్ తీసుకొస్తున్నాను. సో omega c minus omega l అంతే omega l by r square plus omega square l square. సో కాంప్లెక్స్ నెంబర్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ కి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ కి రాసుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్యాపిటల్ Y will be equal to r plus r square plus omega square l square plus j into omega c minus omega l by r square plus omega square l square వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ చేయొచ్చు, కానీ అంత అవసరం లేకుండా ఒక చిన్న అసంప్షన్ తీసుకోవచ్చు. ఏమని అస్యూమ్, సో రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ అక్కరవ్వాలంటే మనం ఈ అసంప్షన్స్ తీసుకోవాలి. ఏమని? magnitude of admittance
y is minimum. సో రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ అక్కడ అవుతున్నప్పుడు ఆ సర్క్యూట్ లో మనం అసంప్షన్ చేసుకోవాలి ఏమని మాగ్నిట్యూడ్ ఆఫ్ అడ్మిటెన్స్ ఇస్ మినిమం అని. సో ఇక్కడ అసంప్షన్స్ తీసుకుంటాం. magnitude of admittance is minimum అనే అసంప్షన్ తీసుకుంటాం. magnitude of admittance is minimum అనే అసంప్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే mod by will be equal to 0 అవుతుంది. ఓకే, mod by will be equal to 0 అంటే mod by magnitudes తీసుకుంటాం అంతే. అడ్మిటెన్స్ యొక్క magnitudes 0 కి ఈక్వల్ అనే అసంప్షన్ చేసుకుంటాం. ఎప్పుడు ఎట్ రెసొనెన్స్ కండిషన్ లో అడ్మిటెన్స్ మనకి magnitude of admittance will be equal to 0. సో అందుకోసమని ఈ టర్మ్ ఎలాగా 0 అయిపోద్ది. సో దానికోసం ఈ టర్మ్ ఎలాగా 0 అయిపోద్ది. ఎటొచ్చి ఈ టర్మ్ ని 0 కి ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఎలాగా 0 దీని కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన పని లేదు. సో సెకండ్ టర్మ్ ని ఈక్వల్ టు 0 చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూడాలి. దానికోసం ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ బై r square plus omega square l square will be equal to 0 చేయాలి. సో ఈ టర్మ్ ని 0 కి ఈక్వల్ చేసుకున్నాం. ఓకే, సో ఈ టర్మ్ ని 0 కి ఈక్వల్ చేసినప్పుడు omega c will be equal to omega l by r square plus omega square l square అవుతుంది. ఓకే, సో omega c will be equal to omega l by r square plus omega square l square. సో ఇక్కడ వరకు వచ్చే వరకు బాగానే రాస్తారు, రేషనలైజ్ చేసే వరకు బాగానే రాస్తారు, కానీ ఇక్కడ ఈ అసంప్షన్ సిచ్యువేషన్ గుర్తుండాలి. సో ఈ అసంప్షన్ సిచ్యువేషన్ గుర్తుంటేనే మనకి ఇక్కడ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒమేగా మనకి క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం c will be equal to l by r square plus omega square l square. సో ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ r square plus omega square l square డివిజన్ లో ఉంది. సో ఇటు సైడ్ తీసుకొస్తే అది మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. సో c into r square plus omega square l square that will be equal to l. ఓకే, సో ఇప్పుడు c తో మల్టిప్లై చేద్దాం. సో c into r square plus c into omega square l square that will be equal to l. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఒమేగా క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఎందుకని ఒమేగా అంటే మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఆ యాంగులర్ ఫ్రీక్వెన్సీనే మనం రెసొనేటింగ్ ఫ్రీక్వెన్సీ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎప్పుడు ఈ కండిషన్ మస్ట్ అండ్ షుడ్. ఈ టర్మ్ ని 2 సార్లు ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ టర్మ్ వచ్చేసి ఇక్కడ వరకు బాగానే చేస్తాం. అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏమైనా అసంప్షన్ చేసుకోవాలి, మాగ్నిట్యూడ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ విల్ బి ఈక్వల్ టు మినిమం లేదా 0 కి మినిమం అని 0 ఆ ఈక్వేషన్ ని పర్టికులర్ ఈక్వేషన్ ని 0 కి ఈక్వల్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ టర్మ్ ఈక్వేషన్ 0 కి ఈక్వల్ అని నెగ్లిజిబుల్ అని తీసుకుంటాం. సెకండ్ టర్మ్ ఈక్వేషన్ ని మట్టుకు మాత్రమే మనం ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకు ఆ రకంగా cr స్క్వేర్ ప్లస్ c ఒమేగా స్క్వేర్ l స్క్వేర్ దట్ విల్ బి ఈక్వల్ టు l అని ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి మెయిన్ థీమ్ ఏంటంటే ఒమేగా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం మన మెయిన్ థీమ్ ఇందులో. ఓకే, సో ఇక్కడ మనకి cr స్క్వేర్ ప్లస్ లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే c into omega square l square that will be equal to l minus cr square. ఓకే, సో ఇక్కడ cl స్క్వేర్ మనకి మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే ఈక్వల్ టు అటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే అది ఏమవుతుంది డివిజన్ అవుతుంది. ఓకే, సో omega square is equal to l minus cr square by cl square. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒమేగా స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు, సో డిఫరెంట్ గా రాద్దాం ఈ టర్మ్ అంటే cl స్క్వేర్ మైనస్ cr స్క్వేర్ బై cl స్క్వేర్. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఇది l టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో c క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒమేగా స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు 1 by lc minus r square
= 1/LC minus R square by capital L square అవుతుంది. సో ఇది L ఓకే L స్క్వేర్ ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒమేగా స్క్వేర్ వచ్చింది మనకి, కానీ ఒమేగా ఒక్కటే కావాలి. అందుకోసం ఒమేగా విల్ బి ఈక్వల్ టు అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది 1 minus LC by R square by L square whole power 1/2. సో రూట్ ని నేను హోల్ పవర్ 1/2 అని రాసుకున్నాను. కానీ మనకి తెలిసిన విషయమే ఒమేగా అంటే ఏమని తెలుసు, 2πfr, where fr is equal to resonating frequency. Resonating frequency. So fr will be equal to ఏమని చెప్తాం మనం, resonating frequency అని చెప్తాం. సో ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 2πfr will be equal to 1/LC minus R square by L square whole power 1/2. ఓకే. సో ఇక్కడ fr ఒకటే మనకి రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీ fr will be equal to 1/LC minus R square by capital L square whole power 1/2. సో సిరీస్ LCR సర్క్యూట్ లోని రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం. పారలల్ LCR సర్క్యూట్ లో కూడా మనం రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసాం. సో సిరీస్ LCR సర్క్యూట్ లో ఏమొచ్చింది, 1/2π√LC వచ్చింది సిరీస్ LCR సర్క్యూట్ అయితే. కానీ పారలల్ LCR సర్క్యూట్ లో రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వచ్చింది, 1/2π 1/LC minus R square by L square whole power 1/2 వచ్చింది. ఓకే. సో రెండింటిలో కూడా డిఫరెంట్ గా వచ్చాయన్నమాట రెసోనేటింగ్ ఫ్రీక్వెన్సీస్. ఆ కేసులో మనం ఏ రకమైన అసంప్షన్స్ చేయాల్సిన పర్లేదు, కానీ ప్యారలల్ LCR సర్క్యూట్ లో మట్టికి మాత్రం అడ్మిటెన్స్ వాల్యూస్ మినిమం అనే విషయం మాత్రం తెలుసుకోవాలి. అడ్మిటెన్స్ వాల్యూస్ ఎప్పుడైతే మినిమం అవుతాయో మాగ్నిట్యూడ్ ఆఫ్ mod y విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అని అసంప్షన్ చేసుకుంటాం. సో ఇదంతా మనకి ప్యారలల్ LCR సర్క్యూట్ కి సంబంధించిన డెరివేషన్స్. సో నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, చిన్న చిన్న డెఫినేషన్లు ఉన్నాయి. క్వాలిటీ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ ఇవన్నీ చిన్న చిన్న డెఫినేషన్లు అన్నమాట. అవి నేర్చుకుంటే ఇక్కడతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు డెఫినేషన్ క్వాలిటీ ఫ్యాక్టర్ Q గురించి డిస్కస్ చేద్దాం. ఇవి చిన్న చిన్న డెఫినేషన్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. సో దీన్నే డెఫినేషన్ పరంగా రాస్తాం. అంటే 2π టైమ్స్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. అంటే ఏ సర్క్యూట్ అయినా సరే క్వాలిటీ ఫ్యాక్టర్, అది రెసిస్టర్ అయినా, ఇండక్టర్ అయినా, కెపాసిటర్ అయినా, లేదా RL సర్క్యూట్ అయినా, LC సర్క్యూట్ అయినా, RC సర్క్యూట్ అయినా, లేదా సిరీస్ RLC, ప్యారలల్ RLC. అంటే సో ఫార్ వి హావ్ కవర్డ్ ఇన్ లాస్ట్ క్లాసెస్, అంటే లాస్ట్ క్లాసెస్ లో ఏవైతే కవర్ చేసామో వాటన్నిటి సర్క్యూట్స్ కి క్వాలిటీ ఫ్యాక్టర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్ ఈ ఈక్వేషన్ ని యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ ఏంటి మనకి, 2π విల్ బి ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. ఓకే. సో ఇప్పుడు ఎనర్జీ స్టోర్, ఇప్పుడు మనం ఇండక్టర్ ఎలిమెంట్ ని తీసుకున్నట్టయితే, ఇండక్టర్ ఎలిమెంట్, సో ఇండక్టర్ ఎలిమెంట్ మనం క్యాపిటల్ L అనే లెటర్ తో డినోట్ చేస్తాం, అవునా. సో ఇండక్టర్ ఎలిమెంట్ కనుక కన్సిడరేషన్ లో తీసుకున్నట్టయితే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ మనకి ½ Li02 అవుతుంది. సో రాత అదే విషయం, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఫార్ములా ½ Li02. సో ఇది ఇండక్టర్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్. సో లాస్ట్ క్లాసెస్ లో ఇండక్టెన్స్ అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఎనర్జీ స్టోర్డ్ ఫార్మ్ లో కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఫార్ములా విల్ బి ఈక్వల్ టు ½ Li02. L అంటే ఇక్కడ ఇండక్టర్, I0 అంటే మనకి పీక్ వాల్యూ ఆఫ్ ద కరెంట్. అని మనం తీసుకునే ఆల్టర్నేటింగ్ కరెంట్ కి పీక్ వాల్యూ I0. పీక్ వాల్యూస్ మనకి I0 అవుతుంది. సో ½ Li02. ఓకే. సో ఇప్పుడు మనకి ఎనర్జీ స్టోర్డ్ వరకు వచ్చింది, బాగానే ఉంది. మరి సెకండ్ టర్మ్ ఏంటి, ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ చెప్పమంటే నేను పవర్ లాస్ చెప్తున్నాను. ఎనర్జీ లాస్ పవర్ లాస్ అన్నా సేమ్. సో ఎనర్జీ లాస్ కాకుండా పవర్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాను. సో పవర్ లాస్ గురించి మాట్లాడుతున్నాను అంటే రెసిస్టర్ లో పవర్ లాస్ అవుతుంది. రెసిస్టర్ లో పవర్ లాస్ ఇన్ 1 సెకండ్, 1 సెకండ్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను.
సో నేను 1 సెకండ్ ని రిఫరెన్స్ టైం కింద తీసుకొని, అంటే ఒక రిఫరెన్స్ పర్టికులర్ టైం కింద, అంటే ఒక కట్ ఆఫ్ టైం కింద తీసుకొని ఒక 1 సెకండ్ ని నేను దాంట్లో పవర్ లాస్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను బై యూజింగ్ రెసిస్టర్, అంటే I0 స్క్వేర్ ఇంటూ R by 2, I0 స్క్వేర్ ఇంటూ R by 2. ఓకే, సో ఇదంతా మనకి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, పవర్ లాస్ ఇన్ 1 సెకండ్. సో ఈ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనం క్వాలిటీ ఫ్యాక్టర్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇది 1 సెకండ్ అని చెప్పాం కదా, అప్పుడు ఎనర్జీ లాస్ కాస్త 2πf ఇంటూ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుంది. సో అది డిస్కస్ చేద్దాం. సో ఇదంతా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ కి సంబంధించిన ఈక్వేషన్, ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ అని చెప్తాం. సో ఇక్కడ మనం రెండు ఈక్వేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఏమని, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ విల్ బి ఈక్వల్ టు హాఫ్ L I0 స్క్వేర్, పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ విల్ బి ఈక్వల్ టు I0 స్క్వేర్ ఇంటూ R బై 2 అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ రెండు విషయాల్ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఈ టూ టర్మ్స్ ని కూడా ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు, సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు 2π, బట్ ఇది ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ అని తీసుకుంటున్నాం కదా, సో టైం పీరియడ్ విల్ బి ఈక్వల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో టైం పీరియడ్ T విల్ బి ఈక్వల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ. సో ఇది 1 బై F ఇలా ఉంటుంది. సో F ని ఇటు సైడ్ తీసుకొస్తే 2π, సో F ని పైకి తీసుకొచ్చినట్టయితే ఫ్రీక్వెన్సీ F అవుతుంది. ఓకే, సో ఇది అప్పుడు ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది. 2πf ఇంటూ హాఫ్ L I0 స్క్వేర్ బై హాఫ్ I0 స్క్వేర్ ఇంటూ R కింద చెప్పొచ్చు. 2πf ఇంటూ హాఫ్ L I0 స్క్వేర్ బై హాఫ్ I0 స్క్వేర్ ఇంటూ R అని చెప్తాం. ఎప్పుడు ఎనర్జీ లాస్ పర్ పీరియడ్ అయినప్పుడు కాదు, పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ అయినప్పుడు. ఓకేనా, పవర్ లాస్ ఇన్ 1 సెకండ్. సో ఎనర్జీ స్టోర్డ్ ఏమో ఇండక్టర్ లో తీసుకుంటాం, లాసెస్ వచ్చేసి రెసిస్టర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. పర్ 1 సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా మనకి మల్టిప్లికేషన్ లో ఉంటుంది. ఓకే, సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు, ఇలా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా చూడాలి, హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, I0 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకెటొచ్చి మిగిలిన టర్మ్స్ ఏంటి, Q విల్ బి ఈక్వల్ టు 2πf అంటే ఒమేగా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కింద రాయొచ్చు, ఒమేగా ఇంటూ L బై R, సిన్స్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2πf కాబట్టి ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, దట్ విల్ బి ఈక్వల్ టు 2πf కాబట్టి క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L బై R. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్ కాకుండా కెపాసిటర్ తీసుకున్నట్టయితే, ఇండక్టర్ కాకుండా కెపాసిటర్ తీసుకుంటాం, కెపాసిటర్ ఎలిమెంట్ తీసుకున్నట్టయితే, సో ఇక్కడ ఇండక్టర్ కాకుండా కెపాసిటర్ తీసుకున్నట్టయితే C అవుతుంది. సో అప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఎలా మారుతుందంటే 1 బై ఒమేగా C ఇంటూ R. సో ఈ రెండు కూడా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్స్. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే సర్క్యూట్ ఎంతవరకు బాగా వర్క్ చేయగలుగుతుందో డిస్కస్ చేసేదే క్వాలిటీ ఫ్యాక్టర్. సో దానికి ఫార్ములా ఏంటి, క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ పర్ పీరియడ్. మనం తీసుకున్న స్టార్టింగ్ కేసులో ఇండక్టర్ ఎలిమెంట్ క్యాపిటల్ L, సో దానికోసం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ తీసుకున్నాం, ఎలా, హాఫ్ L I0 స్క్వేర్ అని. మరి పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ తీసుకున్నాం, ఎంత, I0 స్క్వేర్ బై I0 స్క్వేర్ ఇంటూ R బై 2 అని తీసుకున్నాం. సో హాఫ్ ఆఫ్ పీరియడ్ తీసుకున్నాం 1 సెకండ్ కి. సో ఇక్కడ 1 సెకండ్ కాబట్టి 2π కాస్త 2πf కింద మారుతుంది. 1 సెకండ్ టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దాన్ని ఈ డినామినేటర్ లో రాసుకున్నట్టయితే పైకి వెళ్తే ఫ్రీక్వెన్సీ f మల్టిప్లై అవుతుంది, అంటే 2πf విల్ బి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ L I0 స్క్వేర్ బై హాఫ్ ఇంటూ I0 స్క్వేర్ ఇంటూ R అవుతుంది. సో హాఫ్ క్యాన్సిల్, I0 స్క్వేర్ క్యాన్సిల్, LR మిగులుతాయి అంతే. సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L బై R అవుతుంది. వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు తెలిసిన విషయమే, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2πf. ఓకే, సో క్వాలిటీ ఫ్యాక్టర్ Q విల్ బి ఈక్వల్ టు 1 బై ఒమేగా C ఇంటూ R అని చెప్తాం. సో ఇదంతా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ కి సంబంధించిన డిస్కషన్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాండ్ విడ్త్, సో మనకి ఫ్రీక్వెన్సీస్ అక్కడ అవుతాయి కదా, ఆ
ఫ్రీక్వెన్సీస్ కోసం మనం బ్యాండ్ విడ్త్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఆ పర్టికులర్ సర్క్యూట్ లోయర్ లిమిట్ ఎంత, అంటే లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ ఎంత, అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ ని బ్యాండ్ విడ్త్ అంటాం. అంటే లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ f1 అని తీసుకున్నట్టయితే అంటే ఇంకా అక్కడ నుంచి ఆ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీని అలో చేయడం స్టార్ట్ చేస్తుందని లెక్క లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ అంటే. సో లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ will be equal to f1 upper limit frequency is equal to f2. సో అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ, అక్కడ నుంచి సర్క్యూట్ ఫ్రీక్వెన్సీని ఎలా చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ అంటే అది అక్కడ వరకే పనిచేస్తుంది. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ చెప్పడమే బ్యాండ్ విడ్త్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ will be equal to band width. సో దీన్నే మనం బ్యాండ్ విడ్త్ అని చెప్తాం అన్నమాట. f2 minus f1 will be equal to f0 by q అని చెప్పొచ్చు. where q is equal to quality factor, f0 is equal to absolute frequency అని చెప్తాం, అంటే ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో f0 by q క్వాలిటీ ఫ్యాక్టర్ q అని చెప్తాం. సో ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ q అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇండక్టర్ ఎలిమెంట్ అయితే ఇండక్టర్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో ఇండక్టర్ ఎలిమెంట్ కి ఏమని డిస్కస్ చేసాం, ఒమేగా ఇంటూ ఎల్ బై ఆర్ అని డిస్కస్ చేసాం. క్వాలిటీ ఫ్యాక్టర్ q విల్ బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్ బై ఆర్ అని డిస్కస్. సో ఇప్పుడు అలా కాకుండా ఇలా రాసుకోవాలి, క్వాలిటీ ఫ్యాక్టర్ q విల్ బి ఈక్వల్ టు 2 బై f0 ఇంటూ క్యాపిటల్ ఎల్ బై ఆర్ అని రాస్తాం అంతే. సో దాన్నే ఎక్స్పాండ్ చేసి రాస్తాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ విల్ బి ఈక్వల్ టు 2 బై f0 ఇంటూ ఎల్ బై ఆర్. ఓకే, సో f2 మైనస్ f1 will be equal to f0 values f0 a quality factor q plus 11 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 by f0 into capital L by r ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 by f0 into capital L by r. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమన్నా చూడాలి. f0 క్యాన్సిల్ అవుతుంది. సో f2 minus f1 that will be equal to r by 2 by L కింద రాసుకోవచ్చు. సో బ్యాండ్ విడ్త్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇండక్టర్ ఎలిమెంట్ అయితే ఒమేగా ఎల్ బై ఆర్ వస్తుంది, అదే కెపాసిటర్ ఎలిమెంట్ అయితే 1 బై ఒమేగా సి ఇంటూ ఆర్ వస్తుంది. సో దాంతో పాటు బ్యాండ్ విడ్త్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. f2 మైనస్ f1 విల్ బి ఈక్వల్ టు ఆర్ బై 2 పై ఎల్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ పవర్ ఇన్ అండ్ ఆల్టర్నేటింగ్ సర్క్యూట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత పవర్ ఫ్యాక్టర్ ఎట్ ద సేమ్ టైం చోక్ కాయిల్ అంటే ఏంటి, వాట్లెస్ కాంపోనెంట్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ చూడాలి. చిన్న చిన్న డెఫినేషన్స్ అంతే. సో ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్ లో మనం పవర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో పవర్ P విల్ బి ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు t e into I into dt by ఇంటిగ్రల్ 0 టు t 1 into dt. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం పవర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మనకి ఈ I రెండు తెలుసు ఆల్టర్నేటింగ్ కరెంట్ బేసిస్ మీద. ఏమని, E విల్ బి ఈక్వల్ టు E0 sin omega t, I will be equal to small I అయినా capital అయినా రెండు సేమ్ కరెంట్ సేమ్, I0 sin omega t minus 5. సో -5 ఎందుకు, జనరల్లీ అన్ని కూడా ఇండక్టర్ నేచర్ లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మైనస్ పెట్టుకోవాలి, లాగింగ్ నేచర్ లోకి వచ్చేస్తాయి అని అర్థం. సో ఇక్కడ వోల్టేజ్ కన్నా కరెంట్ లాగింగ్ అని తీసుకుంటాం, అంటే ఇండక్టర్ ఎలిమెంట్స్ కింద తీసుకుంటాం. సో I will be equal to I0 sin omega t minus 5. సో అదే విషయాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటిగ్రల్ 0 టు 1 into dt అంటే దాని అర్థం ఏంటి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇంటిగ్రేషన్ చేసినట్టయితే ఇక్కడ మనకి 1 into dt వాల్యూ
సో ఇక్కడ ఈ టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి ఏమవుతుంది క్యాపిటల్ టీ కింద వచ్చేస్తుంది అవునా సో టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి క్యాపిటల్ టీ కింద ఫైండ్ అవుట్ అవుతుంది ఓకే సో ఇది మనం అబ్జర్వ్ చేసినట్టయితే p విల్ బి ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ టీ మొత్తం ఇంటిగ్రేషన్ వాల్యూని క్యాపిటల్ టీ అని తీసుకున్నాం సో ఇంటిగ్రేషన్ చేసినా కూడా అదే వస్తుంది 1 బై క్యాపిటల్ టీ సో ఇంటిగ్రల్ 0 టు t సో ఈ ప్లేస్ లో e నాట్ sin omega t e నాట్ sin omega t into I naught sin omega t minus 5 sin omega t minus 5 into dt. సో ఈ ప్లేస్ లో e నాట్ sin omega t I ప్లేస్ లో I నాట్ sin omega t minus 5 into dt అని రాసుకున్నా అంతే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే into 2 by 2 చేస్తాం into 2 by 2 చేద్దాం అప్పుడు 2 sin a sin b అవుతుంది దాన్ని cos of a plus b కింద cos of a minus b కింద రాసుకుని క్యాలిక్యులేషన్ చేయాలి ఓకే సో పవర్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు t e into I into dt బై ఇంటిగ్రల్ 0 టు t 1 into dt కింద క్యాలిక్యులేట్ చేస్తాం సో ఇది మొత్తం ఇంటిగ్రేషన్ పెర్ఫార్మ్ చేస్తే t అని వస్తుంది సో 1 by t will be equal to integral 0 to t e naught sin omega t into I naught sin omega t minus 5 into dt కింద క్యాలిక్యులేట్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఈ పవర్ టర్మ్ కి 1 by 2 will be equal to integral 0 to 2 1 by 2 into 2 అంటే into 2 by 2 చేశాను e naught into I naught sin omega t into sin omega t minus 5 into dt ఓకే సో ఇప్పుడు ఈ టర్మ్ ని e naught into I naught మనకి కాన్స్టెంట్ వాల్యూస్ సో అందుకని ఇంటిగ్రేషన్ కి అవుట్ సైడ్ రాదు సో p will be equal to e naught into I naught by 2t అని రాసాను సో ఈ 2 ని కూడా బయట రాసాను ఈ 2 తో మనకి పని ఉంది ఎందుకంటే 2 sin a sin b will be equal to cos of a minus b సో ఇది 2 sin a sin b కింద ఉంది సో దీన్ని ఎలా రాస్తాను ఏమని cos of a minus b minus cos of a plus b కింద రాస్తున్నాను cos of a minus b minus cos of a plus b కింద రాస్తాను సో ఇంటిగ్రల్ 0 to t ఆ రకంగా రాసుకున్నట్టయితే cos of omega t minus omega t plus 5 minus cos of omega t plus omega t minus 5 into dt అని రాసుకోవచ్చు ఓకే cos of a minus b minus cos of a plus b కింద రాస్తున్నాను వేర్ a is equal to omega t b is equal to omega t minus 5 ఇది నేను అది కూడా క్లారిటీగా రాసాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే omega t cancel సో p will be equal to e naught into I naught by 2t that will be equal to integral 0 to t cos 5 minus cos 2 omega t minus 5 into dt ఓకే సో ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేద్దాం సెపరేట్ గా పెర్ఫార్మ్ చేద్దాం సో ఇక్కడ పవర్ p will be equal to e naught into I naught by 2t సో ఇక్కడ సెపరేట్ గా పెర్ఫార్మ్ చేసినట్టయితే ఇంటిగ్రల్ 0 to t cos 5 into dt minus integral 0 to t cos 2 omega t minus 5 into dt సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే t టర్మ్స్ ఏమీ లేవు అంటే ఇక్కడ 1 cos 5 కూడా ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అంటే నేను ఇక్కడ డార్క్ చేస్తున్నా cos 5 కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్ ఇంకెట వచ్చి 1 into dt అవుతుంది అంటే ఇంకా ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత క్యాపిటల్ t నే ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత మనకి క్యాపిటల్ t కానీ ఇది అలా కాదు 2 omega t ఉంది కదా అంటే cos కి ఇంటిగ్రేషన్ వాల్యూ sin 2 omega t by 2 omega అవుతుంది ఓకే సో ఇక్కడ పవర్ p is equal to e naught into I naught by 2t into cos 5 into t minus సో ఇదేమవుతుంది sin 2 omega t సారీ ఇది క్యాపిటల్ t అయిపోతుంది సో లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా చేస్తాం
by omega t. ఓకే, సో లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా చేస్తాను అంతే. సో ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేసి లిమిట్స్ కూడా పెట్టేసాను క్యాపిటల్ టీ కి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టర్మ్ మొత్తం నెగ్లిజిబుల్ అని తీసుకుంటాం. సో టర్మ్ మొత్తాన్ని నెగ్లిజిబుల్ అని తీసుకుంటాం. ఇంకే టర్మ్ మిగులుతుంది? ఈ ఒక్క టర్మ్ మిగులుతుంది. సో పవర్ p విల్ బి ఈక్వల్ టు E0 into I0 into cos phi into capital T by 2t. Okay, so tt cancel అవుతాయి. So p will be equal to E0 into I0 by into cos phi by 2. Okay, so p will be equal to E0 into I0 into cos phi by 2 అని చెప్పొచ్చు. ఓకేనా, సో పవర్ కి ఈక్వేషన్ వచ్చింది. సో అదే పవర్ ని వేరే ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం. సో జస్ట్ ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేసానంతే. ఎట్ వచ్చి 2 sin a sin b నెట్ ఏమని రాసాను? cos of a minus b minus cos of a plus b. ఎట్ ద సేమ్ టైం ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నాం? E0 sin omega t, I వాల్యూస్ ఎలా తీసుకున్నాం? I0 sin omega t minus 5. సో మైనస్ 5 కూడా ఎందుకోసం అని తీసుకున్నాం? ఇది లాగింగ్ నేచర్ లో ఉందని అది ఇండక్టర్ ఎలిమెంట్ అని తీసుకున్నప్పుడు పవర్ ని క్యాలిక్యులేట్ చేసాం అన్నమాట. సో p will be equal to E0 into I0 into cos 5 by 2 వచ్చింది. సో దాన్ని అలా కాకుండా ఇంకో ఫామ్ లో కూడా రాయొచ్చు. అది ఎలాగో డిస్కస్ చేద్దాం. సో అక్కడ వచ్చిన పవర్ ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో పవర్ p will be equal to E0 by root 2 into I0 by root 2 into cos 5. సో root 2 into root 2 మనకి 2 అనే అర్థం. సో దాన్ని root 2 కింద రాసాం. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. E0 by root 2 అంటే ERMS. ఓకే, I0 by root 2 అంటే IRMS అని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ఇంటూ cos 5. సో పవర్ p is equal to ఇలా కూడా రాసుకోవచ్చు. ఏమని? ERMS into IRMS into cos 5 అని చెప్తాం. ఓకేనా, సో RMS is nothing but root mean square values that will be equal to E0 by root 2. IRMS is equal to root mean square values of the current I0 by root 2 into cos 5. ఓకే, సో దీని నుంచి పవర్ ఫ్యాక్టర్ సో పవర్ ఫ్యాక్టర్ RLC సర్క్యూట్స్ లో పవర్ ఫ్యాక్టర్ చెప్పమంటే tan phi will be equal to omega L minus omega C by R అని చెప్తాం. జస్ట్ ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో పవర్ ఫ్యాక్టర్ tan phi will be equal to omega L minus omega C by R అని రాస్తాం. అంటే XL minus XC by R అని అర్థం. ఓకే, సో ఇదంతా మనకి పవర్ గురించి సంబంధించిన డెఫినిషన్స్ ప్లస్ డెరివేషన్స్. ఓకే, సో వాట్లెస్ కరెంట్ చోక్ కాయిల్ అనే డెఫినిషన్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. సో వాట్లెస్ కరెంట్ అంటే పవర్ కన్స్యూమ్డ్ ఇన్ ద సర్క్యూట్ ఇస్ 0 when current is said to be wattless. సో ఏదైనా ఒక పర్టికులర్ సర్క్యూట్ లో RLC అయినా RL అయినా LC అయినా ఏ సర్క్యూట్ అయినా సరే, సో ఆ సర్క్యూట్ కి పవర్ కన్సంప్షన్ వాల్యూస్ కనుక 0 అయితే అంటే పవర్ లాసెస్ కనుక లేకపోయినట్టయితే సో అక్కడ కరెంట్ ఈజ్ సెట్ టు బి వాట్లెస్ అంటే కరెంట్ క్వాంటిటీని వాట్లెస్ అని చెప్తాం. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంట? పవర్ ఫ్యాక్టర్ cos 5 will be equal to 0 కి ఈక్వల్ అయినప్పుడు. మరి cos ఎప్పుడు మనకి 0 అవుతుంది? ఎగ్జాక్ట్ గా cos 5/2 అయినప్పుడు. అంటే cos 5/2 will be equal to 0. అంటే ఎప్పుడైతే కరెంట్ వోల్టేజ్ రెండు కూడా పర్టికులర్ గా 5/2 అనే యాంగిల్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయో అక్కడ ఆ సర్క్యూట్ లో పవర్ లాసెస్ అనేవి తక్కువ ఉంటాయని చెప్తారు. ఓకే, సో దాన్నే వాట్లెస్ కరెంట్ అని చెప్తాం. ఏ సర్క్యూట్ లో అయితే పవర్ లాసెస్ పవర్ కన్సంప్షన్ అన్న పవర్ లాసెస్ అన్న సేమ్. సో పవర్ కన్సంప్షన్ 0 అవుతుందో ఆ power consumption in the circuit is 0 and power consumption in the circuit is 0, then the current is said to be wattless అని చెప్తాం. ఇప్పుడు ఏ కండిషన్ లోనంట cos 5 will be equal to 0 అయినప్పుడు.
ఓకే, అంటే కరెంట్ కి వోల్టేజ్ కి మధ్య ఉన్న యాంగిల్, అంటే కరెంట్ కి వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎగ్జాక్ట్లీ π/2 ఉన్న సిచ్యువేషన్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఆ సర్క్యూట్ ని వాట్లెస్ కరెంట్ ఫ్లో అవుతుందని అర్థం. అంటే పవర్ లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఆ పర్టికులర్ సర్క్యూట్. సో నెక్స్ట్ కేసు చూసినట్టయితే చోక్ కాయిల్. సో చోక్ కాయిల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫ్యాన్స్ లో మనకి చోక్ కాయిల్స్ ఉంటాయి. ఎందుకని ఎప్పుడైనా ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు మన ఫ్రిడ్జ్ కి రెగ్యులేటర్స్ ఎలాగో ఏసీకి రెగ్యులేటర్స్ ఎలాగో ఈవెన్ ఎల్ఈడి టీవీస్ లో రెగ్యులేటర్స్ ఎలాగో అవి ఇన్బుల్ట్ రెగ్యులేటర్ అయినా అవ్వచ్చు లేదా అవుట్ సైడ్ రెగ్యులేటర్స్ ఏదైనా సరే కరెంట్ వాల్యూస్ ని వోల్టేజ్ వాల్యూస్ ని రెగ్యులేట్ చేయాలి. అంటే ఆ ఎక్విప్మెంట్ భరించగలిగేంత, అంటే బేర్ చేసే అంత కాకుండా ఎక్సెస్ గా వచ్చేసిన లేదా దానికన్నా డెఫిషియెంట్ గా వచ్చిన ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ ని కాన్స్టెంట్ కరెంట్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి పవర్ లాస్ అవ్వకుండా. అంటే ఈ ఇండక్టర్ నే చోక్ కాయిల్ అని చెప్తాం. ఫ్యాన్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవి కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన డైలీ లైఫ్ లో. ఫ్యాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో చోక్ కాయిల్స్ అని చెప్తాయి. ఇండక్టర్ యూజ్డ్ టు రెడ్యూస్ కరెంట్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్ లో. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఉంటాయి, డైరెక్ట్ కరెంట్స్ ఉంటాయి, రెండు రకాల కరెంట్స్ ఉంటాయి. బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో ఇండక్టర్ ని యూజ్ చేసుకుంటాం వితౌట్ లాస్ ఆఫ్ పవర్ ఏ రకంగా లాస్ అవ్వకుండా. అంటే దాని అర్థం ఏంటి? పవర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంటే. వోల్టేజ్ కరెంట్ ని పవర్ సింపుల్ గా చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పవర్ అంటే మాకు ఏం తెలియట్లేదు అనుకున్నప్పుడు పవర్ అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మల్టిప్లికేషన్. యాక్చువల్ గా మన ఇంటికి వచ్చే ప్రతి హౌస్ హోల్డ్ అనే కాదు, ఏ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వర్క్ చేస్తుందన్నా దాని దగ్గరికి పవరే వస్తుంది. పవర్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే యాక్చువల్లీ మనం ఇంట్లో కరెంట్ పోయిందని చెప్తాం కానీ పవర్ పోయిందని చెప్పాలి, పవర్ లాస్ జరిగిందని చెప్తాం. అంటే మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ వస్తాయి ఎప్పుడైనా సరే. అంటే పవర్ లాస్ అవ్వకుండా కరెంట్ వాల్యూస్ ని డిక్రీజ్ చేస్తూ ఉంటాయి చోక్ కాయిల్స్. అదే జీనార్ డయోడ్స్ అయితే మనకి వోల్టేజ్ వాల్యూస్ కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఓకేనా? సో ఇదంతా మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ కి సంబంధించిన, ఇక్కడతో మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చూడాలి. ఓకే, ఒకసారి రీకలెక్ట్ చేస్తాను చూడండి. వాట్లెస్ కరెంట్ అంటే వాట్లెస్ కరెంట్ అంటే ఏంటి? పవర్ కన్సంప్షన్ జీరోగా ఉండాలి. ఆ సర్క్యూట్ లో పవర్ కన్సంప్షన్ జీరోగా ఉంటే ఆ పర్టికులర్ కరెంట్ వాల్యూస్ ని వాట్లెస్ కరెంట్ వాల్యూస్ అని చెప్తాం. ఓకే, అలా అవ్వాలి అని అంటే కండిషన్ ఏంటి? cos phi will be equal to 0. అంటే కరెంట్ కి వోల్టేజ్ కి మధ్య యాంగిల్ ప్యూర్ గా 90 degrees ఉండాలి. కానీ అలా మెయింటైన్ అవ్వదు, అందువల్ల పవర్ లాసెస్ అనేవి వచ్చేస్తాయి. చోక్ కాయిల్ ఎందుకు మనకి కరెంట్ ని రెడ్యూస్ చేయడానికి యూస్ అవుతుంది, కానీ పవర్ లాస్ మాత్రం చేయదు. పవర్ లాస్ జరగకుండా కరెంట్ రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓవర్ఫ్లో కరెంట్స్ వచ్చేసినప్పుడు, ఎక్కువ కరెంట్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఫ్యాన్ మనకి 3 amperes తీసుకున్న ఎగ్జాంపుల్ గా 3 amperes తీసుకుంది అనుకో, కానీ మనకు అనుకోకుండా 5 amperes వచ్చింది. అప్పుడు చోక్ కాయిల్ ఏం చేస్తుందంటే 5 amperes ని 3 amperes కింద రిడక్షన్ ఇచ్చి ఫ్యాన్ కి ఎంత కరెంట్ కావాలో అంత కరెంట్ ఫ్లో చేసి పవర్ లాసెస్ ని తగ్గించేస్తుంది. ఓకే, సో ఇదంతా మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ కి సంబంధించిన చాప్టర్ కి సంబంధించిన డిస్కషన్. సో నెక్స్ట్ క్లాస్ లో మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ డిస్కస్ చేసుకుందాం చాప్టర్.